ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక ఆదివాసీ కార్పొరేటర్ అయిన శ్రీమతి సుజాతని అవమానం చేసే పద్ధతిలో మాట్లాడి సుజాతకు అవమానపరిచినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడినందుకు వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నూనవత్ గణేష్ నాయక్ గారు మీడియాతో మాట్లాడారు. మా ఎస్టీ గిరిజనులకు ఈ రాష్ట్రంలో 12% ఉన్నాము. మరి అందులో మా మహిళ మా అక్క ఆడపడుచును మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము కామారెడ్డి నుంచి గిరిజన నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోసారి సుధీర్ రెడ్డి గారు మరి మాపై కానీ, మా గిరిజనుల పట్ల కానీ, మరి మా గిరిజన మహిళల పట్ల కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మరి ఖబర్దార్ సుధీర్ రెడ్డి గారు ఓళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మరి ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రసీ సిస్టమ్ మన ఈ భారతదేశంలో ఉన్నాము. స్త్రీలను గౌరవించాలనే ఉద్దేశంతో నీకు తెలియదా? మరి గిరిజనులకు పడ్డరా? మొన్న జరిగినటువంటి మీ ఎలక్షన్లో మరి గిరిజనులు మరి 52% ఓట్లు వేయడం జరిగింది. ఆ ఓట్లతో గెలిచిన నువ్వు ఇలా మాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి నిన్ను రాజకీయంలో పొందబెట్టక తప్పదు. మరి మేము హెచ్చరిక చేస్తాం కామారెడ్డి ప్రాంతం నుంచి ఇంకోసారి మాట్లాడితే 4వ కోసం బిడ్డ జాగ్రత్త అని చెప్పి చెప్తూ మరి మా నాయకులందరికీ క్షమాపణ చెప్పాలి. మరి మా ఆడపడుచుకు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రము ఈ ఉద్యమము ఉధృతం చేస్తామని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నాము. జై కాంగ్రెస్, జై లంబాడ, జై గిరిజన. ఎల్బీనగర్లో జరిగినటువంటి సంఘటన చాలా ఘోరమైన సంఘటన. ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో సుధీర్ గారు మరి మా ఎస్టీ కార్పొరేటర్ సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుధీర్ రెడ్డి గారికి వెంటనే శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలి. మరి అహంకారంతో మరి డబ్బు దుర్బలంతో ఎస్టీ గిరిజన మహిళను కించపరచడం మరి మానుకోవాలి. మరి భారత రాజ్యాంగంలోనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాంగ్రెస్ పార్టీ ఎస్టీ జిల్లా కామారెడ్డి జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్. అయితే మొన్న ఏదైతే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు సుజాత కార్పొరేటర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక లంబాడి జాతిలో పుట్టిన ఆడబిడ్డగా ఆమె ఈరోజు ఎల్బీనగర్లో ఒక కార్పొరేటర్గా ఉండడం జరిగింది. ఆమె పైన ఈ సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే లంబాడీలు ఈరోజు రాజ్యాధికారంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎదుర్కొన్నారని చెప్పేసి ఓర్వలేక ఈరోజు సుధీర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు అదే ఖమ్మంలో ఏదైతే గిరిజనుల పైన మీరు కాళ్లకు చేతులకు సంఖ్యలు కొట్టి జైలుకు పంపించడం జరిగింది. అదే ఆనవాయితీగా ఈరోజు మీరు ఒక లంబాడి జాతి బిడ్డ పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. సుధీర్ రెడ్డిని వెంటనే మీరు బర్తరఫ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము తెలియజేస్తున్నాము. అతను ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమా మరి ఇది? వాళ్ళ రాజకీయ నాయకులు నేర్పించారా మరి ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి? మరి కేటీఆర్ గారు చెప్పారా? మరి హరీష్ రావు గారు చెప్పారా? మరి కేసీఆర్ గారు చెప్పారా? మరి కవిత గారు చెప్పారా మరి ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి? ఒక దళిత బిడ్డను ఈ విధంగా అవమానించడం ఏదైతే ఉందో అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. సుధీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి, అతను రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఎస్టీ సెల్ తరఫున, లంబాడ హక్కుల పోరాట సమితి తరఫున, గిరిజన విద్యాసంఘం తరఫున, ఏబిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.
ఒకవేళ అతన్ని రాజీనామా చేయకపోతే అతని ఇంటిని ముట్టడిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా.